వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. మీలో ఎంతమందికి తెలుసు కేరళ స్టోరీస్ 2 అనేది 2015లో తన జిహాదీ భర్త కలీం చేతిలో హత్యకు గురైన హిందూ అమ్మాయి అనూజ యొక్క నిజమైన కథని? ఆ విషయాల్ని ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటా. ఆమె ఫోటో కూడా మా వాళ్ళు స్క్రీన్ మీద ప్లే చేస్తారు, చూడొచ్చు. ఆమె కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులంలో మహారాజాస్ కాలేజీలో కమ్యూనిస్ట్ అంటే ఎస్ఎఫ్ఐ నాయకురాలు. వివాహం తర్వాత ఇస్లాం మతంలోకి మారడానికి నిరాకరించిన కారణంగా ముస్లిం భర్త ఆమె తలగుండు చేయించి దారుణంగా చంపాడు. కేసు ఆత్మహత్య మరణమని నమోదు చేయబడినప్పటికీ మీరు చిత్రాన్ని చూసినప్పుడు అది చాలా ప్రశ్నలను లేవనెత్తుతుంది. వాటికి సమాధానాలు వెతకాలి. కేరళ స్టోరీ 2 సినిమాను ట్రోల్ చేస్తున్న కొంతమంది తెలివి తక్కువ హిందువులకు ఇదే సంఘటన వారి సోదరి లేదా హిందూ కుటుంబ సభ్యులకు ఒక రోజు ఇలా జరిగినప్పుడు మాత్రమే ఆ వ్యక్తులు లవ్ జిహాద్ యొక్క తీవ్రతను గ్రహిస్తారు. మీ పిల్లలతో కలిసి ఈ సినిమా చూడమని నేను అందరి తల్లిదండ్రులని అభ్యర్థిస్తున్నాను. మీరు మీ పిల్లలకు వివరించలేని కొన్ని విషయాలు సినిమా ద్వారా వివరించవచ్చు. అందుకే జిహాదీలు ఈ సినిమాకు చాలా భయపడుతున్నారు. వారు థియేటర్లలో ఇబ్బందులు సృష్టిస్తున్నారు. అమ్మాయి 2 కాళ్ళు భూమికి ఆనుకొని ఉంటాయి. మరి అలా భూమికి ఆనుకొని జరిగింది హత్య అనేది మీరే ఆలోచించాలి. ఏదేమైనా కేరళ స్టోరీస్ 2లో వచ్చిన ప్రతి క్యారెక్టర్, ప్రతి సీన్ కూడా నిజ జీవితంలో ఒక అమ్మాయి అనుభవించిన నరకం. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.